నేను ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్. జెండాలు ఫ్లెక్సీలు పెట్టుకొని మనం అభిమానంతో ఈ మన నాంపల్లి కోర్టు కూడా ఆధారం కావడం జరుగుతుంది. అన్న మీద అభిమానంతో తెలంగాణ, మన ఆంధ్ర కదన్నా, తెలంగాణ కలకుర్తి నియోజకవర్గం లింగరావుపల్లి గ్రామం. అక్కడ నుంచి మా తెలంగాణ అభిమానంతో చాలా మంది, ఒక 89 మంది మా యూత్ అందరం కదిలి వచ్చామన్నా కోర్టుకాడికి. అన్నం మీద అభిమానంతో, కేవలం అన్నం మీద అభిమానంతో చూద్దామని వచ్చామన్నా. ఇప్పుడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని, ఎన్ని రకాలుగా ఒత్తిడి చేయాలని, అన్నను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ఇప్పుడు పెడుతున్నారు. అయినా కానీ అన్న ఏనాడు అదరడు బెదరడు. అవు అన్న ఇన్ని సంవత్సరాలు అంటే అన్నకు అప్పుడు పదవి ఉండే, ఇప్పుడు లేదు, ఏది లేదు అన్నకు. అన్నను ఏ విధంగా ఒత్తిడి పెట్టాలి, ఏ రకంగా ఒత్తిడి పెట్టాలి అనేది వాళ్ళు బాగా ఇక్కడ గురు శిష్యులు అక్కడ అంతా ఐకమత్యంతో జరుగుతున్న రాజకీయం కుట్ర ఇది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరన్న సీఎంలు కాటన్ ఎవరు లేరా? ఒక పార్టీ నుంచి ఒక టీడీ పార్టీ చూస్తున్నాడు కానీ సీఎం పదవి ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? నేను అడుగుతున్న క్వశ్చన్. మొన్న కుక్కడపల్లి మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తా అని చెప్పి అనే పార్టీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కదా. ఎన్ని పెట్టిస్తా అని చెప్పిండు విగ్రహం? చెప్తున్నా మరి తెలంగాణ మిర్యాలు చూడండి, మిర్యాలు కూడా మా నియోజకవర్గం హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియా. మరి నేను వచ్చాను, ఎందుకు వచ్చాను? జగన్ అంటే మాకు ఇష్టం. ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ అంటే చూస్తా. 2029లో ఎక్కడైతే 88 సీట్లు మార్గం దాటిందో అప్పుడు ఉంటది ఒక్కొక్కరికి రప్ప ఉంటుందన్న. చంద్రశేఖర్ రెడ్డి, జోగు చంద్రశేఖర్ రెడ్డి, కోదాడ, మిర్యాల కూడా, హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీ, పునుగోడు విలేజ్, గేడేపల్లి మండలం చూసుకొని రమ్మని చెప్పండి. ఎవరైనా రమ్మని చెప్పండి. ఆ తెలంగాణ చూసిన మేము, తెలంగాణ ఇక్కడే అన్న. జగన్మోహన్ రెడ్డికి వరవేడి ఫ్యాన్స్ ఉన్నారన్న. వాళ్ళ కుటుంబం ఒకటి, ఒక బ్రాండ్. రాజశేఖర్ కుటుంబం ఒక బ్రాండ్. అది నగర్ నియోజకవర్గం. నేను చెన్నైకి వచ్చాను, అన్నం చూడాలి, ఆరోగ్యశ్రీ కానీ, ఫ్రీ రియంబర్స్ కానీ, ఇలాంటి ఎన్నో మంచి పథకాలు చేశాను. కానీ ఇక్కడ ఆంధ్రాలో కూడా వేస్ట్గా చంద్రబాబుకి వెళ్ళటం పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు. తెలంగాణలో కూడా ఇక్కడ కూడా చాలా బాధపడుతున్నారు. కానీ జగన్ వచ్చి ఉన్నట్టయితే అందరికి చాలా మంచి జరుగునేది మా అభిప్రాయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా, ఎందుకంటే వాళ్ళంటూ ఒక బ్రాండ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఒక ప్రజలకి మంచి పనికొచ్చే పనులే చేస్తారు తప్ప వేరే విధంగా చేయరు. కానీ రేపు రాబోయే రోజుల్లో అక్కడ సీఎం ఖచ్చితం, ఇక్కడ కేసీఆర్ గారు సీఎం ఖచ్చితం. అభిప్రాయం ఏముందండి? ఏదో ఆయన మీద కేసులు పెట్టారు, ఈ కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టారు. దానికోసం ఏం చేస్తున్నాడు ఆయన? ఈయన వస్తే ఇక్కడ పబ్లిక్ చాలా డిస్టర్బెన్స్ ఉంటుందని ఉద్దేశంతో ఆయన కాన్ఫరెన్స్ లో ఏదో కాల్ మాట్లాడి సెట్ చేసుకుందామన్నాడు. కానీ జడ్జిలు ఏమన్నారు? కాదు, కంపల్సరీ రావాలన్నారు. అందుకని ఆయన ఎక్కడ కూడా వైలేషన్స్ బ్లాక్ చేసే రకం కాదు, ఖచ్చితంగా వస్తా అన్నాడు. ఆయన కోసం వస్తారు. ఈ రోజు వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళు రమ్మన్నారు కదా, వచ్చాడు. ఇప్పుడు ఈ పబ్లిక్ ఎంత డిస్టర్బెన్స్, ఇక్కడ ఈ మాస్ లీడర్ రావడం వల్ల ఈ పబ్లిక్ అయితేనేమి, పోలీసులు అయితేనేమి, ఆయనకు వచ్చే ఎస్కార్ట్ అయితేనేమి, వీళ్ళందరికీ ఎన్ని కష్టాలు ఉంటాయో బ్రహ్మాండంగా ప్రత్యక్షంగా అందరూ చూస్తారు. రేపు వచ్చే కాలంలో కూడా ఆయన ఎలాంటి ఈ కేసులు ఆయన మీద మోపకుండా కడిగిన ముత్యం లాగా బయటకు వస్తాడు. జడ్జీలు అయితేనేమి, కోర్టులు అయితేనేమి అన్ని ఈయనకు ఫేవర్గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ కూటమి పచ్చ మీడియా తర్వాత ఎల్లో పత్రికలు చేసే అడ్వర్టైజ్మెంట్ తప్ప ఇక్కడ ఎవ్వరే కానీ ఏమి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి కడిగిన ముత్యం లాగా బయటకు వస్తాడు. ఆయన ఎవరు ఆదుకోలేరు. ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు శరం లేని ఈ కూటమి ప్రభుత్వానికి అయితే ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ఒక్కటే మాట చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం ఇంత చండాలమైన ప్రభుత్వాన్ని ప్రతి సాట ప్రతి ఏరియాలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి కాలు పెడితే ఎందుకు కాలు బయటకు పెట్టినాడు, లోటస్ పాండ్లో ఉంటే లోటస్ పాండ్లో ఎందుకున్నాడు, తర్వాత తాడేపల్లిలో ఉంటే తాడేపల్లిలో ఎందుకున్నాడు, ఇంటికాడ ఉంటే ఇంటికాడ ఎందుకున్నాడు. ఎప్పుడు ఆయన జగన్ 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 అని ఆయన గుండెల్లో గుండెకాయ ఏ విధంగా కొట్టుకుంటుందో చంద్రబాబుకు ఆ విధంగా భయపడి ప్రజలందరికీ తప్పుడు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసే పనులు తప్ప ఆయనకి ఎక్కడే ఆయన మైనస్ లేదు. రేపు కలిసే కడిగిన ముత్యం లాగా బయటకు వస్తాడు. కోర్టులు అయితేనేమి, తర్వాత జడ్జీలు అయితేనేమి అన్ని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని మొటకాయలు వేసినా వాళ్ళకు సిగ్గు శరం లేకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించడము తగదని నేను మనవి చేసుకుంటున్నా.